నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఉపాధి హామీ పథకం పనులు సందడిగా ప్రారంభమయ్యాయి. తమ్మరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మేజర్ కెనాల్ పూడికతీత పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉపాధి శ్రామికులను ఉద్దేశించి పీడీ సూర్యనారాయణ కీలక ప్రసంగం చేశారు. శ్రామికులు ఫీల్డ్ అసిస్టెంట్లు సూచించిన విధంగా సరైన కొలతలతో పని పూర్తి చేస్తే రోజుకు 307 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రతి కుటుంబానికి గరిష్టంగా 125 రోజుల పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శ్రామికుల అవసరార్థం ఆదివారంలో కూడా పనులు చేసుకునేలా వీలు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా శ్రామికులకు 60 రోజుల ఉపాధి సెలవులు అందుబాటులో ఉంటాయని, వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా శ్రామికుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తామని పీడీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శేషన్న, ఈసీ శివారెడ్డి, ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణమ్మ మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు. 489 గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులన్నీ చేపడుతున్నారు. వ్యవసాయ శ్రామికులకు కూడా పనులు లేవు కాబట్టి, ఆల్రెడీ సమ్మర్లో ఎక్కడ పనులు లేవు కాబట్టి శ్రామికులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం డిమాండ్ లేబర్ కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా 70,000 మందికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈఎంఎంఎస్ ముఖ ఆధారిత అటెండెన్స్ కాబట్టి ఎక్కడ కూడా మిస్అప్రాప్రియేషన్ చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా వేజ్ ఎవరైతే పని చేస్తారో వారి ముఖ ఆధారితంగా 2 ఫోటోలు తీస్తారు. పనికి వచ్చిన తర్వాత ఒకటి, తర్వాత గ్రూప్ ఫోటో ఒకటి, ఒక 5 గంటల తర్వాత తీస్తారు. ఈ 2 అప్డేట్ అయితేనే వాళ్ళ యొక్క వేతనం అడ్జస్ట్ అవుతుంది. తమ్మరాజుపల్లె గ్రామ ప్రజలకు టీడీపీ కూటమి తరఫున కరువు పని చేపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయి చాలా అభివృద్ధి పదంగా నడిపిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ముద్దవరం మారెమ్మ అని అమ్మవారి దగ్గరనే ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సంవత్సరంలో ఫస్ట్ రోజు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. కార్యక్రమం బాగా సంతోషంగా ఆనందకరంగా జరిగింది. చాలా బాగుంది. రోజుకు 250 రూపాయలు ప్రజలకు అందుతున్నందుకు చాలా ఆనందకరమైన విషయం. గవర్నమెంట్ దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోయి రోజుకు 250 రూపాయలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటుందంటే, ఈ కరువు కాలంలో, ఈ ఎండాకాలంలో పనులు లేక బాధపడి వేరే ఊరికి వలసలు పోయి ఉండే ప్రజలను ఈరోజు గవర్నమెంట్ ఆదుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఈడ అన్ని సదుపాయాలు, నీళ్లు కానీ, వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలిన అన్నిటికీ వచ్చినాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వచ్చినాయి. నీడ కోసం వచ్చేసి షెడ్ వేయడం జరిగింది. అభివృద్ధి పదంగా నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 5 కిలోమీటర్ల దూరంగా ఉన్నందుకు ఆటో సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఛార్జీలు ఇచ్చి సదుపాయాలు కల్పించి చాలా ఆనందకరమైన వాతావరణంలో ఈరోజు మన తమ్మరాజుపల్లెలో కరువు పని జరిపించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. పాణ్యం నియోజకవర్గం సార్, నియోజకవర్గం